కాకినాడ జిల్లా సామర్లకోట మండల టాపర్గా మాగాపువల్లి అపర్ణ ఘనంగా సత్కరించిన నాయకులు, అధికారులు. పట్టుదలతో చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా అద్భుతాలు సాధించగలరని నవరగ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మాగాపువల్లి అపర్ణ నిరూపించింది. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి సామర్లకోట మండలంలోనే మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ప్రతిభ కనబరిచిన అపర్ణను అభినందించేందుకు మండల విద్యాశాఖ అధికారి పి. పుల్లయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఆమె నివాసమైన సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామానికి వెళ్లి అక్కడ అపర్ణను మరియు ఆమె తల్లిదండ్రులైన మాగాపు నారాయణ దంపతులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు విద్యార్థిని ప్రతిభను కొనియాడుతూ ఆమె పై చదువులకు ప్రోత్సాహకంగా 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ముసిరెడ్డి శ్రీరాములు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరియు విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని, ముఖ్యంగా 2024 నుండి 2026 వరకు ఆయన అమలు చేస్తున్న ప్రధాన సంస్కరణలు చేపట్టారని, ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానాన్ని అమలులోకి తెచ్చారని, గతంలో కేవలం 3% స్కూళ్లలో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు 33% పాఠశాలలకు విస్తరించారు అని అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక 100 డే యాక్షన్ ప్లాన్ 10వ తరగతి ఫలితాలను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా 2026లో అద్భుత ఫలితాలు సాధించారు అన్నారు. హెడ్ మాస్టర్ గారికి అలాగే ఉపాధ్యాయులు కూడా చాలా అభినందనం. ఏంటంటే ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ మార్కులు సాధించి సామర్లకోట మండలానికే పి. వేమవరం గ్రామానికి కూడా ఫస్ట్ ర్యాంకు 588 మార్కులతో రావటం మా ఊర్లో మాకు చాలా గర్వ కారణం. దీని ఉద్దేశంలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్ని ఉపయోగించుకుని అందులో చేసినట్లు అయితే భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారు మంచి గవర్నమెంట్ స్కూల్ కూడా మంచి దృష్టి పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా హైయెస్ట్ మార్కులు గవర్నమెంట్ స్కూల్కే కూడా ఇంకా ఎక్కువ కూడా ర్యాంకులు కూడా రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వచ్చిగా కోరుతున్నాం. అలాగే ఒల్లికి కూడా నా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. వేమవరం మరి గ్రామ పెద్దలు, నాయకులు శ్రీరామూర్తి గారికి, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతీ మేడం గారికి, ఉపాధ్యాయులకి, ముఖ్యంగా శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి 2026 మరి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి మాగాపు శ్రీవల్లి అపర్ణని అభినందిస్తూ మరి గ్రామ పెద్దలు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మేము ఉపాధ్యాయులంతా కూడా మరి అమ్మాయిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తనకి 600కి 588 మార్కులతో సామర్లకోట మండలం ఫస్ట్ రావడం జరిగింది. మరి ఆ సామర్లకోట మండలంలో ఫస్ట్ సాధించినటువంటి ఈ నవర జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థి అపర్ణకి మరొకసారి అభినందిస్తూ తను భావి జీవితం ఉన్నత స్థాయికి ఎదగాలని, అఖండ విద్యాప్రాప్తి కలగాలని, మరి తను అనుకున్నటువంటి ఎయిమ్ని సాధించాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క కృషి వల్లనే పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఆ అభివృద్ధిని వాళ్ళు కళ్ళారా చూస్తున్నారని వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. సార్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కేనండి హైయెస్ట్, లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళు అర్బన్ ఎన్ని కలిపండి అంటే ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూళ్ళు కూడా కలిపి అంటే జనరల్గా మన 10th క్లాస్ రిజల్ట్ ఓరియంటెడ్గా మనం మాట్లాడుతున్నాం. అదే అంటే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గవర్నమెంట్, అంటే సామర్లకోట పట్టణంలో ఉన్న స్కూల్స్, సామర్లకోట మండలం రూరల్లో ఉన్న స్కూల్స్ అన్నింటిలోనూ హైయెస్ట్ మార్క్స్. సెకండ్ 585 మార్కులతో గుంటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ రావడం జరిగింది. అంటే ఫస్ట్ సెకండ్ రెండు కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చాయంటారు. స్కూల్స్కి వచ్చినాయి. అట్లాగే అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ సెకండ్, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో థర్డ్ 584 మార్కులతో వేట్లపాలెం హై స్కూల్ మరియు మున్సిపాలిటీలో బొచ్చు ఫౌండేషన్ స్కూల్లో. అంటే ప్రైవేట్ స్కూల్ ధీటుగానే గవర్నమెంట్ స్కూల్లో ధీటుగానే మరి ఈ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా మంచి విజయాన్ని చేకూర్చడం జరిగింది. థ్యాంక్ యూ.